అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే కొబ్బరి చిప్పలో తాటి ఇడ్లీ వేసానండి. అలానే ఇడ్లీ రేకులు కూడా ఇడ్లీ వేసాను. ఎలా వేసాను, ఏం చేశాను అనేది, ఏం కలిపాను అనేది వీడియో తీసాను, పెట్టాను. ఇప్పుడు ఇడ్లీ ఉడికిపోయినాయండి. ఇది కొబ్బరి చిప్ప. ఈ చిప్పలో చక్కగా దీనికి నెయ్యి రాసేసి లోపల మరి పిండి వేసాను. ఈ పిండి ఎలా కలిపాను అనేది వీడియో పెట్టాను, చూడండి. దీన్ని మళ్ళీ మీకు చెబుతాను. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్ప కదండి ఇది తాటి దూసి తీసుకున్న తర్వాత మనం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, మనం ప్యాకెట్లు కొనుక్కుంటాం, బ్యాగ్ కూడా కొనుక్కుంటాం. ఆ నూక తగినంత నూక వేసుకుని కొంచెం బెల్లం కూర, కొబ్బరి తురుము తాటి పేసులో కలిపేసుకుని ఒక అరగంట సేపు పక్కన పెట్టేస్తే ఆ నూక అనేది బాగా నానితే బాగా ఇలా ఉక్కుతుంది. ఇలా ముట్టుకుంటే అంటుకోవాలి. ఉక్కిందనమాట, బాగా ఉడికిందనమాట. చక్కగా కలిపేసింది. ఒక అరగంట పక్కన ఉంచాను కదా. ఈ చిప్పకి నెయ్యి రాసి లోపల ఇది కలుపుకున్న మన తాటి పేసిన పిండి పెట్టేసాను. ఇలా పెట్టేసాను కదండి, ఉడికిపోయినాయి. అలానే ఇవి కూడా రేకులో ఇలా వేసానండి. ఎప్పుడు చేస్తాను, ఇంతకుముందు కూడా చేసాను, పెట్టాను వీడియోలో. ఇదిగోండి, ఇదేమి ఇలా అదిగో దీనికి కూడా నెయ్యి రాశానండి. చక్కగా ఎలా వచ్చేసినాయో చూసారా? అదిగోనండి, అంతే. చూసారా? కొంచెం కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చేసిందో. అంటే ఈ రుచి వేరండి, బాగుంటుంది. తాటి ఇడ్లీ బాగుంటుంది, కానీ స్వీట్ అనేది తగినట్టుగా ఉంటేనే బాగుంటుందండి. స్వీట్ తక్కువ ఉంటే కన్నా తగినంత స్వీట్ ఉంటే చాలా బాగుంటుంది. ఇది తింటుంటే తిని కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. ఇది ఎంత బాగా మృదువుగా వచ్చినాయి అంటే, ఇప్పుడు ఇంత అనుకోండి, చాకుతో ముక్కలు కోసి మరి ఒకళ్ళు తినలేరు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా కూడా. ఇది 4 ముక్కలుగా కట్ చేయొచ్చండి. కోసేసి పిల్లలకి అనేది పెట్టొచ్చు. పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇది కూడా ఇలాగే కావాలంటే ముక్కలు ఇలా కట్ చేసుకోవచ్చు, కేక్ లాగా. అంటే పైకి పెట్టేనందుకు అలా చూపిస్తున్నాను. చూసారా? చాలా బాగా ఉడికిందండి. చూసారా? అదిగో లోపల గుల్ల కూడా అలా వచ్చింది. చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగో ఇది ముక్కలో చక్కగా ఎంత బాగున్నాయి, కేక్ ముక్కల్లాగా కదా. ఇది కూడా అలాగనే కొయ్యొచ్చు. చక్కగా ఉడికిపోయిందండి. అంటే అదిగోనండి, చూసారు కదా? ఇంతేనండి. తాటి ఇడ్లీ రెడీ అయిపోయి కొబ్బరి చిప్పలో వేసాను. అలానే మరి ఇడ్లీ పాత్ర రేకులో కూడా వేసాను. మరి ఇలా చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను అయితే దీనికి నెయ్యి అప్లై చేసి వేసాను కదా. మరి అలా కాదండి, నూనె తినము అన్నవాళ్ళు ఉంటారు చూసారా? అసలు ఇందులో ఆయిల్ అనేది ఉండదు కాబట్టి ఆ నెయ్యి కూడా అక్కర్లేదనుకున్నా కూడా చిప్పలు వేసుకున్నా వచ్చేస్తామండి. నేను నెయ్యి రాసిన వల్ల వచ్చేసింది అనుకుంటున్నారేమో. కాదండి, ఒట్టునే కూడా వేసేయచ్చు. ఇడ్లీ రేకులైనా ఇలా కొబ్బరి చిప్పలైనా కూడా చక్కగా ఇలా సుత్తంటే ఏదో కేక్ ముక్కలాగా ఉంది కదా. రుచి అయితే చాలా బాగుంటుందండి. ఈ ఫ్లేవరు కావాలంటే మనకి తాటిపళ్ళు వచ్చినప్పుడే తప్ప ఉత్తప్పుడే అయితే లభించదు కదా. మరి తాటి ఇడ్లీ తిని కొద్దీ తినాలనిపిస్తుందండి. పిల్లలకు కూడా ఇలా చేసేయి పెట్టవచ్చు. పడదో చెయ్యదు అని అనకూడదు, అన్నీ తినగలగాలి, అరించుకోగలుగుతామంట. అప్పుడు తిన్నవాళ్ళకి అరుగుతుంది అని అంటారు అన్నమాట. చూసారు కదా? ఇంతేనండి. ఏది కూడా పెద్ద పనేమీ కాదు. సూత్తే చేసేసుకునేది. నచ్చిందా? మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.